హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో పీమును క్యూని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ స్టడీ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకు తొందరలోనే ఎగ్జామ్స్ ఉండే. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ స్టడీస్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ చాలా సీరియస్ గా స్టడీ చేస్తుంటారు. సో అలా చేస్తూనే వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ క్యూ అందరితో చెప్తుంటాడు, ఫైనలీ మన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, మనం ఏదైనా ట్రిప్ కి వెళ్దామా. అప్పుడు చైన్ వాళ్ళందరితో చెప్తుంటాడు, మీరు ఎవరు కూడా బీచ్ కి వెళ్ళలేదు కదా ఇప్పటి వరకు, ఎలా ఉంటుంది మనం అందరం కలిసి బీచ్ కి వెళ్దాం. సో అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అవుతారు వాళ్ళు కరాబీకి వెళ్తారు అని, ఎందుకంటే అక్కడ క్యూ నాన్న యొక్క రిసార్ట్ ఉంటుంది. వాళ్ళందరూ రిసార్ట్ కి వచ్చేస్తారు. ఇక్కడ క్యూ వాళ్ళందరికీ వాళ్ళ రూమ్స్ యొక్క కీస్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఈమె అతని రూమ్ లోకి వెళ్ళినాక బెడ్ మీద పడుకుంటాడు. సో అప్పుడే పూమ్ అతని మీదికి వస్తూ ఉంటాడు. అప్పుడు భీమ్ అతనితో చెప్తాడు, నువ్వేం చేస్తున్నావు. సో అప్పుడు పూమ్ అతనికి క్లోజ్ గా వచ్చి అతని చిక్స్ మీద కిస్ చేస్తాడు. ఇటువైపు మనం చూస్తాం క్యూ టాయ్ వాళ్ళు బయట వ్యూని చూస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ బీచ్ మీద ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం వాళ్ళందరూ బోటింగ్ కి వెళ్తారు. సో వాళ్ళందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు ట్యాన్ అతని హెల్త్ అయితే చాలా ఖరాబ్ అయిపోతుంది. అతనైతే ఫ్యాన్ యొక్క ఒళ్ళో కూర్చొని పడుకొని రెస్ట్ చేస్తుంటాడు. అప్పుడే పీమ్ అతనితో అడుగుతాడు, తాను నువ్వైతే బాగున్నావు కదా. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను బాగున్నాను, నాకేం కాలేదు. అప్పుడే చైన్ ట్యాన్ తో చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు తొందరలోనే చనిపోతున్నావు అని, నీకు రియలైజ్ లేదా. అప్పుడు ట్యాన్ అతనితో చెప్తుంటాడు, నువ్వే చనిపోతున్నావు, నేను ఇప్పటి వరకు అయితే అతనికి రియలైజ్ కూడా కాలేదు నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని. అది విని చైన్ గట్టిగా అరిచి అతన్ని సైలెంట్ చేయిస్తాడు. కానీ అప్పుడే పూమ్ అతనితో చెప్తుంటాడు, నాకు కూడా పెంగ్విన్స్ అంటే చాలా ఇష్టం, ఇక్కడ కరాబీలో కూడా పెంగ్విన్స్ ఉన్నాయా. సో దానికి చైన్ అతనితో చెప్తుంటాడు, ఇక్కడ కేవలం షార్క్స్ డాల్ఫిన్స్ ఉన్నాయి. కానీ అప్పుడే టాన్ అతన్ని మళ్ళీ టీస్ చేస్తూ ఉంటాడు. అది విని చైన్ ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, ఫ్యాంగ్ నువ్వు ఇతని ఫేస్ మీద ఒకసారి స్లాప్ చేయి. అప్పుడే ట్యాన్ చెప్తుంటాడు, నాకు తెలుసు నా బేబీ ఇప్పుడు కూడా నన్ను స్లాప్ చేయడు. అప్పుడు భీమ్ అతనితో చెప్తాడు, కానీ నేనైతే చేయగలను. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నువ్వెలా చేస్తావు, నువ్వైతే నాతోని చాలా దూరంగా కూర్చొని ఉన్నావు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఫ్యాంగ్ పూము బీచ్ తీరంలో నడుస్తుంటారు. అప్పుడే పున్ను ఫ్యాంగ్ యొక్క బ్యాగ్ మీద వాటర్ వేసేస్తాడు. సో అప్పుడు ఫ్యాంగ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చెప్తుంటాడు, ఒకవేళ నా బ్యాగ్ తడిచిపోతే అప్పుడు నువ్వు ఏం చేసేవాడివి. అప్పుడు పున్ను అతనితో సారీ చెప్తాడు. సో అప్పుడు పూమ్ ఫ్యాంగ్ తో అడుగుతాడు, యూజువల్ గా ఎంత ఎక్స్పెన్సివ్ వస్తువులైనా నువ్వు వాటిని పట్టించుకోవు, ఈ బ్యాగ్ లో ఏం సంగతి ఉంది, నువ్వు దీని గురించి ఇంతలా పొసెసివ్ అవుతున్నావు. ఇది ఇలా అయితే కాదు కదా, ఇది ట్యాన్ నీకు బై చేసి ఇచ్చాడా. సో అప్పుడు ఫ్యాన్ చెప్తుంటాడు, యాక్చువల్ గా అయినప్పటికీ నాకు ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, సో ఈ పర్సన్ అయితే నాకు ఇచ్చాడు అతను నాకు ఇంపార్టెంట్. అది విని పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు అతనికి ఎందుకు చెప్పేవు నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని. అప్పుడు ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, అతనికి ఆల్రెడీ తెలుసు నేను అతన్ని లవ్ చేస్తున్నాను అని, ఇంకా నేను అతన్ని చాలా లైక్ చేస్తాను. ఇక్కడైతే ట్యాన్ వాళ్ళ మాటలు ఇప్పటి నుండో వింటూ ఉంటాడు. సో అప్పుడు పుమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు మొత్తం విన్నావా. సో అది విని ఫ్యాంగ్ అతని వైపు చూస్తాడు. అప్పుడే ట్యాన్ అతని మీదికి వచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, బేబీ నేను కూడా నేను చాలా లవ్ చేస్తున్నాను. అప్పుడే పీమ్ పూమ్ ని చూస్తాడు, అతని దగ్గరికి వెళ్తాడు. సో అతన్ని తనతో తీసుకెళ్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, క్యూ ట్యాన్ పీమ్ చైన్ పున్ వాళ్ళందరూ కలిసి కూర్చొని ఉంటారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తుంటారు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఆల్మోస్ట్ గా మన 4th ఇయర్ కంప్లీట్ కాబోతుంది కదా. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు, సో గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు అనిపించదు మనం ఇలాగా మళ్ళీ ట్రావెల్ చేయగలమో లేదో, కానీ ఒకటి సంగతి అయితే ఉంది, డెఫినెట్ గా అది నేను చెప్తాను, మేమైతే కంపల్సరీగా నీ ఇంటికి వచ్చి నీ దగ్గర పడుకుంటాము. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, నేనైతే నీకు రావాలి అని పర్మిషన్ ఇవ్వలేదు. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు, అవసరం లేదు నేనైతే వచ్చేస్తాను. సో అప్పుడు చైన్ అతనితో చెప్తుంటాడు, నేను కూడా మీతో ఇక్కడ ట్రిప్ కి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు ఇదంతా చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. అప్పుడు క్యూ వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు, ఇదైతే కేవలం గ్రాడ్యుయేషన్ విషయమే. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను మీ అందరు ఫ్రెండ్స్ ని కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను. సో దానికి వాళ్ళందరూ అలానే చెప్తుంటారు. కానీ అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేనైతే హ్యాపీగా లేను. సో అప్పుడు వాళ్ళు విని క్యూ వైపు చూస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే ఫ్యాంగ్ షవర్ తీసుకుని వస్తాడో అతను బాత్రూమ్ లతోనే వచ్చేస్తాడు. అది చూసి అయితే ట్యాన్ చాలా స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, ఏమైంది నీకు, నువ్వు ఎందుకు ఇలా స్మైల్ చేస్తున్నావు. సో అప్పుడు ట్యాన్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఈ బట్టల్లో ఉండడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దానికి ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, ఇదైతే కేవలం బాత్రూమే కదా. సో అప్పుడు ట్యాన్ అతని దగ్గరికి వచ్చి చెప్తుంటాడు, అందువల్లనే నేను దీన్ని చాలా ఈజీగా
ఈజీగా తీయొచ్చు. సో అలా చెప్పేసి అతని రోప్ ని ఓపెన్ చేస్తాడు. సో అది చూసి ఫ్యాంగ్ అతన్ని బెడ్ మీదకి పుష్ చేస్తాడు. సో అతన్ని కిసెస్ చేస్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం క్యూ టాయ్ దగ్గరికి వస్తాడు. అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు టాయ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడు కూడా నన్ను ఇలానే కిస్ చేస్తుంటావు, సో నువ్వు ఇప్పుడు కూడా నాతో బోర్ కావా. సో అది విని క్యూ అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం పీమును పూము సముద్ర తీరంలో కూర్చొని నైట్ వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇక్కడ పూమ్ ని తరచుగా పిలుస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అతనితో అడుగుతాడు, సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ పీమ్ చెప్తుంటాడు, నాకు నీ పేరుతో పిలవడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అప్పుడు పూమ్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను పీమ్తో చెప్తుంటాడు, టైం అయితే చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది కదా. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు హా. సో అప్పుడు పూమ్ పీమ్తో చెప్తుంటాడు, సో ఈ ట్రిప్ తర్వాత నేను మా నాన్నతో మాట్లాడాలనుకుంటున్నాను, సో నువ్వు నాతో వస్తావా. సో దానికి పీమ్ సరే అంటాడు. సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ లోకి వచ్చినందుకు. సో అప్పుడు పూమ్ తో చెప్తుంటాడు, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను నీ లైఫ్ లోకి రాణించినందుకు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఎప్పుడైతే పీమ్ ని వాళ్ళ పేరెంట్స్ తో ఇంట్రడ్యూస్ చేయించడానికి తీసుకెళ్తాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ పీమ్ తో అడుగుతుంది, సో నువ్వు మా స్కూల్లో పిల్లల్ని చదివించొచ్చా. సో అప్పుడే అక్కడ పూమ్ వాళ్ళ డాడ్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు ఫ్యాంగ్ అతన్ని వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో అప్పుడు పూమ్ వాళ్ళ నాన్న అతనితో అడుగుతాడు, సో నువ్వు మా స్కూల్లో చదివించాలనుకుంటున్నావా. అప్పుడు పీమ్ సరే అంటాడు. సో అప్పుడు అతను పూమ్తో అడుగుతాడు, నీ 4th ఇయర్ ఎలా నడుస్తుంది అని. సో అది విని అయితే పూమ్ ఫస్ట్ పీమ్ వైపు చూస్తాడు. సో అప్పుడు అతను వాళ్ళ నాన్నతో చెప్తుంటాడు, బాగానే నడుస్తుంది, సో చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, సో దానివల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సో ఎప్పుడైతే పూమ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటాడో అది చూసి ఫ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తుంటారు, సో పూమ్ను వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ లంచ్ ని సర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో అది చూసి సో వాళ్ళ మదర్ ఉన్న ఫ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు. సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా నీ వల్ల జరిగింది. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేనైతే ఏం చేయలేదు, సో ఏదైతే చేసావో నువ్వే చేసావు. సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు మా స్కూల్లో టీచింగ్ చేయాలనుకుంటున్నావు కదా. సో ఐఎమ్ షూర్ పిల్లలు నేను చాలా ఇష్టపడతారు. సో అప్పుడు పీమ్ అతనితో అడుగుతాడు, నువ్వు కూడా నాతో జాయిన్ కావాలనుకుంటున్నావా. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అందరూ పీమ్ ఇంట్లో పార్టీ చేస్తుంటారు. సో ఇక్కడ క్యూ టాయ్ గురించి ఒక డ్రింక్ ని తీసుకొస్తాడు. కానీ అది తాగిన తర్వాత టాయ్ దాన్ని క్యూ మీదనే స్ప్రెడ్ చేసేస్తాడు. సో అది చూసి క్యూ అతన్ని కొట్టడానికి వెళ్తుంటాడు. సో టాయ్ అక్కడ నుండి పారిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు పున్ చాలా డ్రంక్ అయిపోతాడు. సో అతను డ్రంక్ అయి సింగింగ్ చేస్తుంటాడు. కానీ అతనైతే చాలా బ్యాడ్ గా చేస్తుంటాడు. దాని వల్ల అందరూ వాళ్ళ చెవులు మూసుకుంటుంటారు. సో అది చూసి ట్యాన్ మైక్ ని అతని దగ్గర తీసుకుంటాడు. అప్పుడు అతను ఫ్యాంగ్ దగ్గరికి వచ్చి అతనితో ఫ్లడ్ చేస్తుంటాడు. కానీ మళ్ళీ పున్ ఆ మైక్ ని తీసుకుంటాడు. సో అది చూసి చెన్ అతని దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, సో ఒకవేళ నువ్వు పాడలేకపోతే నువ్వు స్టాప్ చేయి. సో అప్పుడే మాథ్యూ అతని దగ్గరికి వచ్చి చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా ఇతనితో కంప్లీట్ చేస్తుంటావు, కానీ తర్వాత నువ్వు అతన్ని చూసుకుంటావు కూడా. దానికి చెన్ చెప్తాడు, హా ఎందుకంటే నేను ఇతన్ని ఇష్టపడుతున్నాను. అది విని వాళ్ళందరూ అతన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మాకైతే అనిపించింది నువ్వు వేరేదేమైనా చెప్పబోతున్నావు అని. సో అది విని చెన్ వాళ్ళతో చెప్తుంటాడు, ఏంటి మీకైతే ఫస్ట్ నుండి తెలుసా. దానికి క్యూ చెప్తుంటాడు, హా సో నీకు అనిపించలేదా నాకు తెలియదు అని. కేవలం నీ ఈ పెంగ్విన్ కే తెలియదు దీని గురించి. సో అది విని పున్ చెన్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడే చెన్ పున్ వైపు చూసి చెప్తుంటాడు, సో నువ్వు నన్ను డేట్ చేస్తావా. సో అలా చెప్పేసి అతన్ని కిస్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళందరూ చాలా గట్టిగా అరుస్తుంటారు. కానీ ఇటువైపు క్యూ అయితే టాయ్ ఒక ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. సో అప్పుడు టాయ్ అతనితో చెప్తాడు, నువ్వు ఇది ఏం చేసావు, నేను చూడాలనుకున్నాను. సో దానికి క్యూ అతనితో చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు చాలా చిన్నోడివి, నువ్వు ఇదంతా చూడలేవు. సో ఇక్కడ ట్యాన్ వాళ్ళిద్దరిని కంగ్రాచులేషన్స్ చెప్తుంటాడు. సో అది చూసి పున్ అయితే చాలా బ్లష్ చేస్తుంటాడు. సో అప్పుడు పున్ చెప్తుంటాడు, ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు. కానీ అప్పుడే మనం చూస్తాం పున్ చెన్ని కిస్ చేస్తాడు. సో ఈసారి టాయ్ కూడా వాళ్ళని చూస్తాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, ఫైనల్లీ ఈసారి నేను కూడా చూసాను. సో ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కొన్ని రోజుల సీన్ ని చూపిస్తారు. సో ఇక్కడ పీమ్ అతని గ్యాలరీలో నిల్చొని ఉంటాడు. సో అప్పుడు పూమ్ అతని దగ్గర ఫ్లవర్ బుకేని తీసుకొస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఫైనల్లీ ఇప్పుడు నీ దగ్గర నీ ఓన్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, సో నీకు ఎలా ఫీల్ అవుతుంది. సో దానికి పీమ్ చెప్తుంటాడు, ఇదంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, నాకు తెలుసు స్టార్టింగ్ నుండే, సో నీ డ్రీమ్ కంపల్సరీగా
పూర్తి అవుతుంది అని. సో దానికి భీమ్ అతనితో చెప్తుంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు కూడా నా మీద బిలీవ్ చేయడానికి. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు ఏది ఏమైనా కానీ నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. సో అప్పుడు మనం చూస్తాం అప్పుడు వాళ్ళిద్దరు కిస్ చేసుకోబోతారు. సో అప్పుడే ట్యాన్ వెనకాల నుండి చెప్తుంటాడు హే మీరిద్దరు ఏం చేస్తున్నారు. సో అప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ అందరి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడు క్యూ భీమ్ తో అడుగుతాడు నువ్వు ఈ గ్యాలరీలో ఏం చేస్తుండే. సో దానికి భీమ్ చెప్తుంటాడు అయితే ఏమైంది. సో అప్పుడు క్యూ ఏం లేదు అని చెప్పి అతను టాయ్ ని కిస్ చేస్తుంటాడు. సో దీని తర్వాత క్యూ మళ్ళీ భీమ్ తో చెప్తుంటాడు నేనైతే ఇక్కడ నా స్టూడెంట్ యొక్క వర్క్ ని చూడడానికి వచ్చాను. ఇంకా నీ వర్క్ ని చూసైతే నాకు అనిపిస్తుంది నువ్వైతే చాలా టాలెంటెడ్ పర్సన్ అని. సో దానికి భీమ్ చెప్తుంటాడు నువ్వు లేకుంటే అయితే నేను అసలు గ్రాడ్యుయేట్ కూడా కాకపోయేవాడిని. ఈ టాయ్ భీమ్తో అడుగుతాడు నీ అన్ని పెయింటింగ్స్ వాటర్ తోనే రిలేటెడ్ ఉన్నాయి. సో దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు యాక్చువల్ గా నా ప్రతి ఒక్క పెయింటింగ్ మన మెమొరీస్ ని షో చేస్తాయి. ఇంకా నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైతే నేను దీన్ని చూస్తాను సో అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ ఉన్న సేఫ్ గా ఫీల్ అవుతుంది. సో దానికి టాయ్ చెప్తుంటాడు అయితే నీ ప్రతి ఒక్క పెయింటింగ్ నీ ఫీలింగ్స్ ని షో చేస్తాయి. సో దానికి భీమ్ చెప్తాడు సో అప్పుడు టాయ్ అతనితో చెప్తుంటాడు సో ఎప్పుడైతే నేను నీతో ఉంటాను నాకు కూడా ఇలానే అనిపిస్తుంది. సో అప్పుడు అతను క్యూతో చెప్తుంటాడు కానీ ఎప్పుడైతే నేను నీతో ఉంటాను సో అప్పుడు నాకు చాలా అన్సేఫ్ గా ఫీల్ అవుతుంది. అది విని క్యూ అతన్ని కొట్టబోతాడు కానీ అప్పుడు టాయ్ భీమ్ వెనకాల దాక్కుని క్యూని చాలా టీస్ చేస్తుంటాడు. సో అప్పుడే ట్యాన్ చెప్తుంటాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో నాకు మీలాంటి ఫ్రెండ్స్ దొరికారు. సో అది విని వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ హక్ చేసుకుంటారు. సో అప్పుడే ట్యాన్ చెప్తుంటాడు మనం అందరం భీమ్ యొక్క అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేయాలనుకున్నాము కదా. సో అలా చెప్పేసి వాళ్ళు భీమ్ ని చాలా గట్టిగా పైకి లేపుతారు. సో ఇక్కడ భీమ్ అయితే దాని వల్ల చాలా భయపడుతుంటాడు. సో దీంతో ఈ బ్యూటిఫుల్ సిరీస్ కూడా ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.